ఇది రాజాసింగ్ అదుపులోకి నిన్న మెదక్లో జరిగినటువంటి సంఘటన పైన పోలీసు వాళ్ళు ఒక మాట చెప్పారు ఏమని? ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరిపిస్తాము, మెదక్ అల్లర్ల బాధ్యులను వదిలిపెట్టము, ఐజీ రంగనాథ్, ఎస్పీ బాలస్వామి వెల్లడి, మెదక్ బంద్ ప్రశాంతము. మెదక్లో శనివారం అల్లర్లకు పాల్పడిన వారిలో 45 మందిని గుర్తించామని, వీరిలో ఒక వర్గానికి 23 మంది, మరో వర్గానికి చెందిన 22 మంది ఉన్నారని మల్టీ జోన్ 1 ఐజీ ఏవి రంగనాథ్ తెలిపారు. అయితే పోలీసులకు ఒక సూటి ప్రశ్న. చట్టం ఒకటి ఉన్నది, గోవులను లేదంటే ఏదైనా జంతువులను వధించాలంటే దానికి ఒక రూల్ నిబంధన ఉన్నది. అందులో ఆవులను వధించాలంటే ముఖ్యంగా దానికి సంబంధించినటువంటిది గోవులను చంపడం అనేటువంటిది ఒకటి పాపము. సరే, అవతల వాళ్ళు కావాలని రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తారు. ఈ సందర్భంలో ఇది ఎక్కువ జరుగుతున్నటువంటి విషయము పోలీసులకు తెలియదా? అంటే ఈ నిర్లక్ష్యానికి గురి చేసినటువంటి పోలీసుల మీద ఎన్ని కేసులు పెట్టాలి? పోలీసుల దగ్గరికి గోరక్షకులు పోయి ఇగో పలానా చోట గోవులను తరలిస్తున్నారు, అడ్డుకోవాలి, ఆపాలంటే మీకు ఏం పని లేదా? ఇక అవి కాదానికే మేము పోలీసు వాళ్ళు ఉన్నామా? అది చట్టము. పోలీసు వాళ్ళు దాన్ని రక్షించాలనేటువంటిది చట్టము. మరి ప్రైవేటు భూముల కోసం ఎందుకు పోతురు? శాంతి భద్రతలను కాపాడాలి. గోవును కాపాడాలి అంటే శాంతి భద్రతతో కూడుకున్నటువంటి అంశమా కాదా? సో దీని అల్లర్లకు కారణం ఎవరంటే పోలీసులపైనే నేను నెపం నెడుతున్నా. పోలీసులదే తప్పు. ఈ విషయంలో మాత్రం స్పష్టంగా పోలీసులంటే గౌరవం ఉన్నది, కానీ గోవులను కాపాడడంలో తెలంగాణలో మొదటిది ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే చట్టం ఉన్నది, మేము కాపాడతాము, మాకు ఎవరితో సంబంధం లేదని ఎందుకు ముందుకెళ్తలేరు? ఒక్కసారి శిక్ష చేస్తే గోవులను తరలించేటోళ్ళని ఒకసారి పట్టుకొని వాళ్ళకు శిక్ష చేస్తే మళ్ళీ ఇంకొకసారి రారు అనేటువంటి భయం ఎందుకు కల్పించట్లేదు? ఇది మీరు ఇచ్చినటువంటి నిర్లిప్తత కాదా? ఇది పోలీసులు చేసినటువంటి తప్పు కాదా? ఇవాళ అడ్డుకున్నటువంటి వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ మీద దాడులు జరిగితే ఇవాళ వాళ్ళు కేసులు మోయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇన్ఫర్మేషన్ రాగానే పోలీసులు సకాలంలో ఎందుకు స్పందించలేదు? రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు? గణేష్ ఉత్సవాల సందర్భంలో, ఇతర పండుగల సమయంలో పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేటువంటి వాళ్ళు, హెచ్చరించేటువంటి వాళ్ళు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి గోవులను వధించవద్దు, మిగిలినటువంటి జంతువులను కోసేటువంటి దాంట్లో అభ్యంతరం లేదు, గోవులను వధించవద్దు, మిగిలిన ఏ జంతువులైనా సరే ఎక్కడ చట్ట ప్రకారం చేయాలో అవే చేయాలనేటువంటి హెచ్చరిక ఎందుకు జారీ చేయలేదు? అంటే పోలీసులు కూడా గోవులను వధించడంలో మీది కూడా ముఖ్య పాత్ర. ఎస్, ఇది పోలీసులదే తప్పు. అడ్డుకున్నటువంటి వాళ్ళు చట్ట ప్రకారం గోవులను తరలించకూడదు అనేటువంటిది చట్టానికి న్యాయం చేసినటువంటి వాడు కూడా, చట్టానికి మద్దతు తెలిపినటువంటి వాడు కూడా ఇవాళ పోలీసు కేసుల్లో ఇరుకోవాల్సినటువంటి బాధ ఎందుకు వచ్చింది? కేవలం పోలీసుల తప్పిదం వల్ల. మలక్పేటలో చూసినాం అట్లనే. రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు చేయట్లేదు? ఎందుకు నిరాసక్తత ఉంటుంది? అంటే హిందువులకు సంబంధించినటువంటి సెంటిమెంట్లను కాపాడడంలో మీకు సంబంధం లేదా? సెంటిమెంట్ వద్దు, ఆడ చట్టం ఉన్నది. మీరు సెంటిమెంట్ అనేటువంటిది ఓకల్గా అనుకోవచ్చు, కానీ అదొక చట్టం కదా. ఆ చట్ట ప్రకారం గోవులను తరలిస్తే ఒక్కసారి 2 సార్లు వాళ్ళకి శిక్షలు వేస్తే వాళ్ళ అమ్మో ఇది ఎందుకు మాకని సపరేట్గా ఊరుకోరా? ఇందులో వీళ్ళందరినీ కూడా మెదక్లో బంద్ ప్రశాంతము కాగా అల్లర్ల కేసులో బాధితులపై ఫిర్యాదుపై పోలీసులు 21 మందిని అరెస్ట్ చేసినట్టు ఎస్పీ బాలస్వామి, ఒక వర్గానికి చెందిన 12 మంది, మరొక వర్గానికి చెందిన 9 మందిపై 8 కేసులు నమోదు చేశారు. వారిలో కోర్టులో హాజరుపరచగా 14 రోజులు రిమాండ్ విధించారంట. పరారీలో ఉన్న నిందితులను పట్టుకోవడం కోసం 8 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వెంటనే వచ్చి ఉంటే ఈ గొడవనే జరగకపోతుండే. ఎవరైతే గోరక్షకులు పోయిరో, గోవులను కాపాడుతున్నారో వాళ్ళ మీద దాడి జరగడానికి కారణం పోలీసు వాళ్ళే. ఎట్లా దాడి చేస్తారండి? ఎట్లా దాడి చేస్తారు? అసలు మనం భారతదేశంలో ఉన్నామా లేమా? భారతదేశం ఎటు పోతుందో అర్థం కావట్లేదా? ప్రజలారా ఆలోచించండి. ఇది చిన్న విషయం అనుకోకండి. ఇది చాలా చిన్న విషయం కానే కాదు. ఈ మొద్దు నిద్ర లేవకపోతే ఇట్లాంటి పరిస్థితులే వస్తాయనేటువంటి విషయాన్ని గమనించకపోతే చాలా పెద్ద కష్టము. దేశం మొత్తం వినాశనానికి దారి తీస్తుంది. కావాలని కొందరు రెచ్చగొట్టేటువంటి కుట్రలు చేస్తున్నారు.